నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురువు. మహాదేవ. ధనస్సు రాశి వారికి ముఖ్యంగా తగు జాగ్రత్తలు మాత్రమే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పూర్తి గ్రహాలు కూడా మీపై కక్ష గట్టినవి అనేది ముందు మాటగా చెప్తున్నా. ముందు మాటగా అర్థం చేసుకోండి. గతంలో మీతో గొడవ పడినటువంటి వారు మీపై కన్నెర్ర చేసేటువంటి క్షణాలు, మీపై కాలు దువ్వే క్షణాలు, మీపై రంకెలేసేటువంటి క్షణాలు, ఇది బాగా గమనించుకోండి ధనుస్సు రాశి వారు. ఈ నవంబరు నెల గట్టెక్కితే డిసెంబరు ఆల్మోస్ట్ 15వ తారీఖు దాటింది అంటే ఓకే. ఇక లేదు అనుకుంటే మాత్రము ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు ఇబ్బందే. మీకు ఎప్పుడైనా ధనస్సు రాశి వారికి ఈ నవంబరు డిసెంబరు ఈ 2 నెలలు కొంత చేదు అనుభవాలనే ఇది వీరికి ఉంటవి. బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీ లైఫ్ టైం మొత్తం మీద వెనక్కి తిరిగి చూసుకోండి. ప్రతి సంవత్సరము నవంబరు డిసెంబర్లో ఏమైనా గొడవలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, లేదా అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ, లేదా మనకు ప్రాణాపాయ సూచనలు కానీ, ఏదన్నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ, లేదా సమీపంలో ఉండేటువంటి బంధు నష్టాలు కానీ, కొంత వ్యాధులు కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా టెంప్ట్ అయ్యి డబ్బులు మనము పెట్టడం కానీ, ధన నష్టం రావడం కానీ, ఇలాంటివి జరిగేటువంటివి ఉంటుంది. సుమారుగా ఆల్మోస్ట్ వీడికి నవంబర్ డిసెంబర్ జనవరి అంతా నెగిటివ్ వైబ్రేషన్సే ఉంటుంది. ఒక నెల అటు ఇటు వేసుకున్న ఈ 3 నెలల్లో 2 నెలలు అయితే ఇబ్బంది. సో ఓవరాల్గా ఇక్కడ మరొక విషయం ఏమిటంటే గురుగ్రహము కూడా మనకు అస్తమించేసింది. మొన్నటి వరకు ఉదయించినటువంటి గురుగ్రహము ఇప్పుడు అస్తమించడం మూలకంగా కొంత మనకు శత్రువులు పెరగడం కావచ్చును, అదేవిధంగా కొంతమేర గొడవలు ఏర్పడడం కావచ్చును, అదేవిధంగా లేడీస్కి అయితే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కావచ్చును, అదేవిధంగా కొన్ని గృహంలో సమస్యలు ఏర్పడడం కావచ్చును. దీనికి తోడు మన పై అధికారుల నుండి మనకు కొంత ఏదో చివాట్లు కానీ, ఇబ్బందులు కానీ, అదేవిధంగా కొంత కోపం అధికంగా పెరగడం కావచ్చును. ప్రాణాపాయ సూచనలైన మనకు కొంత తరచూ యాక్సిడెంట్స్, వాహన ప్రమాదాలు, ఇలాంటివి కొన్ని చాలా పొంచి ఉన్నవి. అనూహ్య అవరోధాలు, కరెంటు రిలేటెడ్ ఇబ్బందులు, ఇలాంటివి వాహన ప్రమాదాలు, కొత్తవి కొనడము, అమ్మడము, ఇలాంటివి అయితే ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటే విషయం తెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఈ ధనస్సు రాశి వారు మీకు రాబోయే ఒక 10 నెలలలో మంచి యోగాన్ని మాత్రం ఏర్పరచబోతున్నారు. ఇది గమనించుకోండి. అయితే మీ వ్యక్తిగత జాతకం ప్రకారంగా మీరు జన్మించినటువంటి డేటు, టైము, పుట్టినటువంటి ఇయరు, ఆ రోజు, దాన్ని క్యాల్కులేట్ చేసి మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక రెమెడీ కానీ, అద్భుతమైనటువంటి ఒక లక్కీ డే కానీ, ఈ రోజు నాడు ఇది చేసుకోవడం ద్వారా మంచి యోగం ఏర్పడుతుంది అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు యాక్సెప్ట్ చేయాలి, అనుభవించాలి. ఎందుకంటే గతంలో బాగుంది అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేశాం. ఇప్పుడు బాలేదు. 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేశారు. 2024 ఆగస్టు నుంచి 2025 మనకు సుమారుగా మే వరకు కూడా ఈ లోపు, అంటే 2024 ఆగస్టు నుండి సుమారుగా ఏదో ఒక శుభం జరిగి ఉండాలి. 2023లో కూడా కూతురు వివాహమో, కొడుకు వివాహమో,
ఏదో ఒకటి తప్పకుండా జరిగి ఉంటుంది. 23లో 24లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 25లో కూడా కొన్ని పనులు ముందుకు వెళ్ళినవి ఈ మనకు గత ఒక 8 నెలల నుండి. ఇక ఇప్పుడు ఏమిటి అంటే కొంత నాన్నకు ఆరోగ్య సమస్య రావడము, స్థిరాస్తులలో మనకు కొంత ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా ఉద్యోగంలో కొంత వర్క్ ప్రెషర్ ఉండడం కావచ్చును, ఉద్యోగంలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడం కావచ్చును, రోజు చూసేటువంటి వ్యక్తుల యొక్క మొహాలు మనకు నచ్చకపోవడం కావచ్చును. ఎందుకు నచ్చది అంటే ఫలానా వ్యక్తి నీ గురించి ఫలానా మాట అన్నాడు అని నువ్వు నా ముందే హే నవ్వుకొని కూర్చుంటే నాకు తెలియదా? ఫలానా వ్యక్తితో ఏమన్నావురా అని నిన్ను అడగలేం. అడగచ్చునా? అడగలేం. కానీ మనసులో మాత్రం అదే ఉంటుంది. కానీ బయటికి నవ్వుతూ ఉంటివి. నీ మనసులో అంత విషయం పెట్టుకుంటుంది నా పైన. ఏమనిపిస్తుంది? ఇబ్బంది కదా. అలాంటి సందర్భాలు ఫేస్ చేసేవారు. మీరు చెప్తే మీ బాస్ ఓకే అన్నటువంటి మీ బాస్ ఇవాళ నువ్వేం చెప్పకు, నాకు నువ్వు వెళ్ళిపో అన్నటువంటి వ్యక్తి కాస్త మీరు ఉండొచ్చును అని చెప్పి మళ్ళీ ఒక వారం 10 రోజులు 1 మంత్ అయిన తర్వాత మీరు ఇక ఖచ్చితంగా వెళ్ళిపోవడే వేరే చూసుకోండి అని చెప్పి కూడా చెప్తారు. విదేశాల్లో ఉండేటువంటి వారికి అయితే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ధనుసు రాశి వారికి, విదేశాల్లో ఉండేటువంటి వారికి. మరి ఇంటికి వద్దామా అంటే వీడు మనకు ఆఫర్ ఉంది ఇస్తా అంటున్నాడు. ఇలాంటివి చాలా ఉంటుంది. సో ఇవన్నీ ఫేస్ చేస్తూ మనకు కొన్ని అనూహ్యమైనటువంటి అవరోధాలను ఫేస్ చేస్తూ ఇప్పుడు ఏమిటి అంటే గురుగారు, కొంతమందికి ఏదన్నా ప్రత్యేకంగా యోగాలు ఏమైనా వరిస్తే ఈ ఫలితాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందంట. ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి జాతకంలో గురువు చంద్రుడు కలిసి ఉన్న, ఒకవేళ వీరికి ఇప్పుడు చంద్రుని యొక్క దశలో ఉన్న లేదా మనకు సుమారుగా ఏ దశలో ఉన్నప్పటికీ గురు భుక్తి చంద్రుడు అంతర్దశ కానీ, చంద్రభుక్తి గురు యొక్క అంతర్దశ కానీ వీరికి అద్భుతంగా యోగిస్తుంది. అయితే వీరి జాతకంలో నడిచేటువంటి మహాదశ చూసుకోవాలి. మనకు ఈ మహాదశ ఏమిటి అనేది చూసుకొని మహాదశ అధిపతి ఎక్కడున్నాడు అనేది, కొంత శుభగ్రహాల కొంత లక్ష్మీ స్థానాలు ఉంటాయి. లక్ష్మీ స్థానాలపై శుభగ్రహాల యొక్క దృష్టి ఉందా? మన లక్ష్మీ స్థానాలలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా? పాపగ్రహాలు ఉన్నప్పటికీ లక్ష్మీ స్థానాలలో యోగమే ఉంటుంది. మరి ఇట్లా వీటిపై ఇంకా వేరే గ్రహాల దృష్టి ఏమైనా ఉందా? ఇప్పుడు కుజుడు ఏమిటి మనకు? ఉదాహరణకు ఇదే ధనస్సు తీసుకుందాం. ధనస్సు రాశి వారికి అధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు, కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతాడు. మరి అట్లా అంటే గురువు 8వ భావం అవుతుంది, అష్టమాధిపతి అవుతాడు. లగ్నాధిపతి అష్టమంలో ఉండడం ద్వారా ఆరోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా కొంత గృహంలో కొన్ని ఇబ్బందులు కావచ్చును, వీరి తండ్రికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడము, అదేవిధంగా మానసిక భీతి, ఏదో హృదయ తాపము, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు. కానీ జస్ట్ చెప్తున్నా. మరి అక్కడి నుండి గురువు చూసేటువంటి దృష్టి పంచమ భావము, అదేవిధంగా నవమ భావము, సప్తమ భావము, లగ్నాన్ని చూస్తాడు. ఇట్లా లగ్నంగా మన అదేమిటి వీరి 2వ భావాన్ని ధనాన్ని చూస్తూ ఉంటాడు. సో డబ్బు పరమైన ఇబ్బందులు. మరి ఇక్కడ ఈ గురుగ్రహముకు అటుపక్కన బుధుడు, ఇటుపక్కన సూర్యుడు ఉంటాడు. మరి అటు ఇటు పాపగ్రహాలుంటే ఇబ్బందే. ఈ గురువు యొక్క చూపు కూడా పాపగ్రహాలపై పడ్డా, మరి గురువుకు సంబంధించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇక్కడ ధనస్సు మనకు మీనము, ఈ 2 ఇంట్లపై పాపగ్రహాలున్నా, పాపగ్రహాల చూపున్నా ఇబ్బందులు ఎదురవుతాయి. సో అంటే ఉదాహరణ ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. ఏదేమైనా గురువు చంద్రుని యొక్క దశ అంతర్దశలలో వీరికి ఒక యోగం ఏర్పడుతుంది. ఆ యోగం కావాలంటే వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చూడాలి. మరి వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదంటే వాళ్ళ పిల్లలది లేదంటే
ఇంట్లో ఎవరిదున్నా మనం చూసి క్యాల్కులేట్ చేయవచ్చును. సో ఓవరాల్గా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద స్థాన చలనము, ఏదో విచారము, బంధుమిత్రుల పీడ, కొంత అనారోగ్య సమస్యలు, ఇంట్లో శుభకార్యం మాత్రం మే లోపు అవుతుంది. తప్పకుండా మే లోపు ఎప్పుడైనా కావచ్చు. పిల్లలకు సంబంధించింది కానీ మనవళ్ళకు సంబంధించింది కానీ ఏదో ఒకటైతే తప్పకుండా యోగించేటువంటి పరిస్థితి అయితే. ఓకే, సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విశేషంగా ఈ నెలలో ఏదన్నా ప్రత్యేక రెమెడీ చెప్తారా ధనుసు రాశి వాళ్ళకి ఏదన్నా? ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా వీరు పడుకునేటువంటి ప్లేస్లో కొంత సోంపును ఆ యొక్క ప్లేస్లో పెట్టి పడుకోండి. అదేవిధంగా పడుకునేటువంటి సమయంలో కాస్త సోంపు అనేటువంటిది తినడము, జీలకర్రను దానం చేయడము వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా కాఫీ ప్యాకెట్స్, అది ఏదైనా కావచ్చును, కాఫీ ప్యాకెట్స్ను కూడా దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఈ నవంబర్ నెలలో ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా బెల్లం కలిపినటువంటి నీటితో సూర్య భగవానుని ఆరాధన, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడము వీరికి అత్యంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఓవరాల్గా నవంబర్ మాసంలో ధనుసు రాశి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఫలితాలు ఎదురవచ్చు అనే అంశాన్ని అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.